జనరల్‌గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్‌కి అది బ్రెస్ట్‌లో ఏ స్టేజ్‌లో ఉంది 1, 2, 3 అనేది ఐడెంటిఫై చేసుకొని, ఆ ఐడెంటిఫై చేసుకున్న స్టేజ్‌లో దాని సైజ్ ఎంతుంది? నాకు నేటివ్ బ్రెస్ట్ టిష్యూ ఎంతుంది? నాకు ఉన్న ఈ బ్రెస్ట్ టిష్యూలో ఎంత సైజ్ ఆఫ్ ఆ క్యాన్సర్ ఉంది? ఆ క్యాన్సర్‌ని తీసేస్తే మనకి షేప్ మెయింటైన్ అవుతుందా లేదా అనేది ప్రధానంగా చూసుకుంటాం. సో, పెద్దగా గడ్డ ఉంది, చిన్న బ్రెస్ట్ ఉంది, మనం అది ఆ షేప్ మెయింటైన్ చేయలేము అని అనుకున్నప్పుడు ముందు కీమోథెరపీ గానీ, ఏదన్నా గానీ ఇచ్చుకొని దాని సైజ్ అనేది తగ్గించి అప్పుడు ఆ సర్జరీ అనేది పర్ఫార్మ్ చేసి రీకన్‌స్ట్రక్షన్ అవసరమా లేదా అనేది చూస్తాం. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ కెన్ బి డెల్ట్ యూజింగ్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. అంటే రొమ్ము క్యాన్సర్‌లో ఆ క్యాన్సర్ గడ్డను మాత్రమే తీసేసి ఆ రొమ్ముని ప్రిజర్వ్ మనం చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ లేదు నాకు మొత్తం మాస్టెక్టమీ అవసరం పడుతుంది. నేను మొత్తం బ్రెస్ట్ తీసేస్తున్నా అన్నప్పుడు మాస్టెక్టమీ చేసిన పేషెంట్ మాస్టెక్టమీ అంటే కంప్లీట్‌గా రొమ్ము తీసేయడం. అట్లాంటి పేషెంట్స్‌కి కంప్లీట్‌గా రొమ్ము తీసేసిన తర్వాత వేరే రకంగా ప్లాస్టిక్ సర్జరీలా చేసి వెనక నుంచి కానీ, కింద నుంచి కానీ లేకపోతే వేరే చోట నుంచి టిష్యూ గాని తెచ్చి ఈ బ్రెస్ట్ సైజ్‌కి మ్యాచ్ అయ్యేలాగా దాన్ని పెట్టి చేయొచ్చు.